తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బాబాయ్ మీ పేరు? పడాల మొగిలి. ఏం చేస్తారండి? గీత కార్మికుడిని. గీత కార్మికులు. ఎట్లా ఉన్నాయండి కార్మికుల జీవితాలు ఎట్లా ఉన్నాయి? కల్లు గీత కార్మికుల పరిస్థితి ఏంటి? మరీ అధ్వానంగా ఉంది గీత కార్మికులు, కళ్ళు గీత కార్మికులు. అదేలే. మరి ఏమైనా ప్రభుత్వాలు మీకు ఏమైనా బీమా ఏమైనా పథకం లాంటిది ఏమైనా ప్రవేశపెట్టిందా? ఏం అంటే చెట్టు మిగలు చచ్చిపోతే ఇస్తారు అంతే. ఇక చిన్న దివాళకన్నా దెబ్బలు తగిలితే కొంత కొంత సాయం చేస్తున్నారు, అది కొట్లాడితే. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కళ్ళు మంచిగా వస్తుందా? ఇప్పుడు నెల రోజులు సీజనే లేదు, కళ్ళు లేదు. ఎండకు నెరవాడుతాం, నీళ్ళు తాక్కుంటా ఎక్కుడైతే అంతాలు. చిక్కగా ఉంటుందా పల్చగా ఉంటుందా? చిక్కనే ఉంటుంది. కళ్ళు చూడండి సార్, కళ్ళు తీయండి. చిక్కగా ఉంటుందా? మంచిగా. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా, పెద్దపల్లి నియోజకవర్గంలో లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? ఇక్కడైతే దీనికైతే కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటాను. తప్పకుండా. ఎందుకు బాబాయ్ కాంగ్రెస్ గెలవాలి ఇక్కడ? కాంగ్రెస్ ఎందుకంటే కాంగ్రెస్ కొన్ని పథకాలు ఇక్కడ పెట్టింది, కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటాను. ఓకే. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కొడుకు గడ్డం వంశీ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయన గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ ఎంపీగా? ఆయన తెలియదు కానీ కాంగ్రెస్ అయితే గెలుస్తుంది ఇక్కడ. కాంగ్రెస్ గెలుస్తుంది. ఆయన తెలియదు. వెంకటస్వామి పోటీ చేస్తాను. వెంకటస్వామి తెలుసు, వెంకటస్వామి కొడుకు వివేక్ తెలుసు. వెంకటస్వామి కొడుకు వంశీ మరి ఆయన నేను చూడలేదు. బహుశా పార్టీ బలంగా గెలిస్తే గెలుస్తాడు, పార్టీ బలంగా. ఆయన బలం తెలియదు, మరి తెలియదు మనం ఏమంటాం. ఏమనుకుంటారు? కాంగ్రెస్ పథకాలు ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి? పెట్టిండు బాగానే, గెలుపు కోసం పెట్టిండు, కార్మికులకు సేవ చేద్దామని పెట్టిండు. కానీ అమలైతే బాగా అయితే అమలైతే కొన్ని. పోనీ 15 ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ అంటుండు. మరి ఆయనకు కూడా అందరూ ఇంత లోతు పెట్టిండు కదా కేసీఆర్. కొన్ని లక్షల కోట్ల రూపాయలు అయింది కదా, అందుకు కొంత ఇబ్బంది అవుతుంది కదా, ఎవరికైనా ఇబ్బంది అవుతుంది కదా. కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టారు బాబాయ్? ఎవరు పక్కగా ఆయనకైనా పక్కకు పెట్టుకున్నాడు, అవునా కదా. ఇప్పుడు నాగర కళ్ళు బాగుంటే నువ్వు మళ్ళీసారి ఇంటి లేకుండా వస్తావు. నాగర కళ్ళే బాగాలేకపోతే వీడు వేసుకాడు అంటావా? కానీ తెగలు పక్క పెట్టేది ఉంది. ఎట్లా ఉన్నాయి కార్మికుల జీవితాలు? ఇందాక నువ్వు సింగరేణి అని చెప్పినావు కదా, సింగరేణి కార్మికుల జీవితాలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు 25 సంవత్సరాలు అయితే రిటైర్డ్ అయ్యి మళ్ళీ గీత కార్మికులు జాయిన్ అయినా, తక్కువ చేసిన సర్వీసు. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? బీఆర్ఎస్ కొద్దిగా కష్టం ఉంది. బీఆర్ఎస్ పెద్దపల్లిలో బీఆర్ఎస్ బలంగా ఉందా? పెద్దపల్లి సంగతి తెలియని, కాంగ్రెస్ అయితే వినబడుతుంది. బాబాయ్ ఇప్పుడు బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ రామ మందిరము, జై శ్రీరాము, అయోధ్య ఇవన్నీ ఎట్లా ఉన్నాయి చూస్తున్నారా మీరు? చూస్తా. మనది ఎక్కువ మన భారతదేశం సనాతన ధర్మం. ఎందుకంటే మన భారతీయులలో ఎక్కువ ఉన్నది మన హిందుత్వం ఉన్నది ఎక్కువ. మనకు భక్తి అంటే, ఆచారాలు అంటే నమ్మకం ఎక్కువ. చిల్లర చేసేది అంటే ఇది దానికంటే ఎక్కువ భగవంతుని దేవుని పేరు నమ్మకంతో ఉంటారు. ఆ నమ్మకంతో ఉన్నారు కాబట్టి మన అన్ని ప్రపంచ దేశాలలో మన భారతదేశంలో హిందుత్వం ఒకటే ఉంది. వాళ్ళకి పుష్కలంగా ఉన్నాయంటారు, మనకు తెలియదు. కాకుండా అందుకు కొంత అట్లుంటారు. ఇప్పుడు ఇక్కడ ఎంత మెజారిటీ వస్తుంది వంశీకి? గడ్డం వంశీకి వివేక్ మెజారిటీ బహుశా వస్తుంది కావచ్చు, ఎంతో కొంత మంచిగానే వస్తుంది. కాంగ్రెస్ గాడుపు తెలంగాణలో బాగుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎక్కువ శ్రీధర్ బాబుతో బాగుంటుంది. శ్రీధర్ బాబుతో బాగుంటుంది అన్నట్టు. వ్యక్తిగతంగా ఓట్లేస్తారు ఇక్కడ ఎక్కువ. వ్యక్తిగతంగా శ్రీధర్ బాబు తండ్రి శ్రీధర్ బాబు ఇక్కడ అందరికీ కొంత వాళ్ళు సాయం చేసుకుంటూ వచ్చినారు.